స్టార్ట్ అయింది. రికార్డ్ అవుతుందా బాబు? నువ్వు రాట్లా వచ్చు. స్టార్ట్ ఇప్పుడు వచ్చానా? సిగ్గుపడకుండా చెప్పేసి స్టార్ట్ చేయి. సిగ్గు ఉండకూడదు ఇట్లా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రణయ్ని కాపీ కొడుతున్నట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫార్మల్గా ఉందిరా ఇది. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ అవన్నీ వద్దు కానీ అవన్నీ వద్దు, నేను చెప్తాను. టిఎఫ్ఐ బానిసలకు నమస్కారం. సో దిస్ ఛానల్ ఈజ్ ఆల్ అబౌట్ టిఎఫ్ఐ బానిసలు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బానిసలు అండ్ వరల్డ్ మూవీ లవర్స్ కి. మా ఛానల్లో ఎప్పుడు చూసినా మనకి సినిమాల నుంచి వస్తుంది కంటెంట్. సో విల్ డిస్కస్ అబౌట్ మూవీస్ అండ్ అంతే, మూవీస్ గురించే ఉంటుంది మోస్ట్లీ. సో మేమిద్దరం ఫస్ట్ రోలో ఉంటాం టిఎఫ్ఐ బానిసల్లో. అది నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ పుష్ప 2 ద రూల్ అన్నమాట. ఫస్ట్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. పుష్ప 6 రోజుల్లో 1000 కోట్లు కొట్టి చూపించింది అనమాట. అది బాహుబలి 2కి 10 days పట్టింది, కానీ మనోడు 6 రోజుల్లోనే కొట్టేశాడు. అందుకే ఈ మధ్య కొత్త పేరు వినబడుతుంది మార్కెట్లో, గాడ్జిల్లా అని చెప్పి భాయ్ని. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? 1000 crores కొట్టింది. కొంతమంది ఏమో 150 ప్రైజ్తో కొట్టింది బాహుబలి 2, పెద్ద విషయం ఏం కాదు పుష్ప చేసింది అని చెప్పి అంటున్నారు. అది కూడా పాయింటే చెప్పాలంటే. బాహుబలి 2 అప్పట్లో ఆ ప్రైజుల్లోనే 10 days లో కొట్టిందంటే, ఇప్పుడు పుష్ప 2కి బాహుబలి 2 పక్క పక్కన పెడితే బాహుబలి 2 టాప్ లో ఉంటది. అంటే నా ఒపీనియన్ ఏం చెప్పాలంటే, ఇంకా ఇప్పుడు ఇంకోటి చెప్పాలంటే, పుష్ప 2 రేట్స్ పెంచకుండా సేమ్ ఆల్ రేట్లు పెంచుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చేవి, 1000 కన్నా దాటేవి నన్ను అడిగితే. ఎందుకంటే పుష్ప 2కి బాహుబలి 2 కన్నా రిపీట్ వాల్యూ ఎక్కువ ఉంది. సో చూసిన వాళ్ళే మళ్ళా చూడడానికి వెళ్తున్నారు థియేటర్ కి. కానీ ఇంకో పాయింట్ చెప్పొచ్చు, ఏంది, అంత తక్కువ రేట్లు పెట్టుకున్నారు కాబట్టి జనాలు వచ్చారు. ఇంత ఎక్కువ రేట్లు పెట్టి కూడా జనాలు పుష్ప ఏమన్నానంటే, ఇప్పుడు మరి ఆ 150 రూపీస్తోనే 150 రూపీస్ ఉంది కాబట్టి జనాలు ఎక్కువ మంది వచ్చి ఉంటారు. కానీ 350, 500, 1000 రూపీస్ టికెట్స్తో కూడా జనాలు తెప్పించాడు కదా బాయ్. దానికి ఏమనాలి? సో నువ్వు అంటున్నావు కరెక్టే, కానీ ఎంతమంది వెళ్ళారు అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా, ఇప్పుడు అల్లు అర్జున్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్తారు. సో ఒక ఫ్యామిలీలో నాకు తెలిసి ఒక 5-6 ఉంటారు, అట్లీస్ట్ ఒక 6 to 7 members అయినా వెళ్తారు కలిసి ఫ్యామిలీ అంటే. సో వాళ్ళు 7 members ప్లాన్ వేసుకొని టికెట్ రేట్ చూడగానే ఆగిపోతారు. మొన్న నువ్వే చెప్పావు ఒక రోజు కొన్ని చోట్ల టికెట్ షోసే క్యాన్సిల్ అయినాయని నువ్వే చెప్పావు, అవునా కాదా? సో బాహుబలి 2కి అట్లా షోస్ ఏమన్నా క్యాన్సిల్ అయినాయా? అయ్యే ఉంటాయి, ఒకటో రెండు. నీకు తెలుసా అప్పుడు అసలు న్యూస్ లో అన్న వచ్చిందా? కానీ ఇక్కడ కొన్ని చోట్ల థియేటర్స్ ఫిల్ అవ్వట్లేదు. ఎందుకు? ఆ రేట్ల వల్ల ఫిల్ అవ్వట్లేదు. అందుకే ఇప్పుడు కొన్ని ఇప్పుడు అవుతుంది. ఎందుకు చెప్పేది, ఎందుకు అవుతుంది? ఇప్పుడు కొంచెం సింగిల్ స్క్రీన్లలో కొంచెం రేట్లు తగ్గినాయి చెప్పాలంటే, ఒరిజినల్ రేట్లకు వచ్చేసినాయి. అందుకే ఇప్పుడు మళ్ళా వెళ్తున్నారు. సో ఇదే గనక ఫస్ట్ డే రోజు ఉండుంటే, అంటే
ఫస్ట్ డే నుంచి అట్లీస్ట్ సింగిల్ స్క్రీన్‌లో అన్నా కొంచెం వాటి వరకన్నా ఎక్సెప్షన్ ఇచ్చుంటే, ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా ఎక్కువ కలెక్షన్ వచ్చేదని నా ఒపీనియన్ అన్నమాట. అది. కానీ ఫస్ట్ డే ఫుట్ ఫాల్స్ 'బాహుబలి'ది ఎంత? 'పుష్ప'ది ఎంత గెస్ చెయ్? ఐ డోంట్ నాకు ఐడియా లేదు. 'బాహుబలి 2'కి ఫస్ట్ రోజు ఫుట్ ఫాల్స్ 1.1 క్రోర్. హ్మ్. ఓకేనా? హ్మ్. ఫస్ట్ రోజు 'పుష్ప 2'కి ఫుట్ ఫాల్స్ పడింది 85 లాక్స్. హ్మ్. తేడా ఏముంది? 15 లాక్స్ పెద్ద ఒక తేడా ఏం 20 లేదు. లాక్స్ తేడా వచ్చిందిగా. 20 ఏంది 25 లాక్స్ వరకు తేడా ఉంది గదా! 25 లాక్సే కదా! ఏదో అసలు ఎవ్వడు 25 రాలేదు అని లాక్స్ ఎవడు రాలేదని గాదురా. ఇంకా ఇప్పుడు అంత రేట్లున్నాయి గాబట్టి అప్పుడే 1 క్రోర్ కన్నా ఎక్కువ మంది ఎళ్ళారన్నావు. ఆ రోజుల్లో. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? 10 ఇయర్స్ బ్యాక్ అయితుందా? 10 ఇయర్స్ బ్యాకా ఈజీగా? 8 ఇయర్స్ బ్యాక్ అనుకుందాం. అంతే గదా! 2018 గదా రిలీజ్ అయింది 'బాహుబలి 2'. 18ఆ? 17 17 ఆ! సో 17 10 అనుకుంటా. ఇయర్స్ ఆ! 10 ఇయర్స్ బ్యాకే 1 క్రోర్ కన్నా ఎక్కువ మందెళ్లారు. ఇప్పుడు 'పుష్ప 2'కి డబుల్ క్రేజ్ ఉంది చెప్పాలంటే. ఇప్పుడు 2 క్రోర్స్ ఒకవేళ రేట్లు గనక నార్మల్‌గా ఉంటే 2 క్రోర్స్ ఎళ్తుండే. పక్కా ఎళ్తుండే మూవీకి. అప్పుడు కానీ ఇంకెంత 'భాయ్‌కి' కలెక్షన్స్ వచ్చేవి? అదొక్కటే కాదుగా. 'భాయ్‌కి' ఇంకా చాలా అడ్లున్నాయి. ఆటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. అంటే ఎందుకని ఫుట్ ఫాల్స్ తగ్గాయి? దానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు? అనేది హ్మ్. తర్వాత డిస్కస్ చేద్దాం. కానీ మనం ఒప్పుకోవాల్సిందేంటంటే 6 డేస్‌లో 1000 క్రోర్స్ అనేది చిన్న మాట కాదు. అవును. నువ్వు ఎంత ఇప్పుడు ఇప్పుడు మనమే అనుకుంటున్నాం టికెట్ రేట్లు తక్కువుంటే ఆటోమేటిక్‌గా జనాలొచ్చేవాళ్ళు. ఆ టికెట్ రేట్ పెట్టి జనాల్ని రప్పించగలిగాడు 'భాయ్' 6 డేస్‌లో. అది చిన్న విషయం కాదు. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావా 1000 క్రోర్స్ వస్తాయని 'పుష్ప 2'కి? ఇది ముందరే ఎక్స్‌పెక్టెడ్ ఇది. నేను అటు ఇటు అనుకున్నాను. రాకపోవచ్చేమో లేదంటే ఆహ్, సినిమా చూసే ముందర వరకు. రా ఏమో చెప్పలేము. ఆ ట్రైలర్ చూసి ఓవర్ హైప్ అయిపోయి కంటెంట్ ఉన్నా గాని మనం వదిలేస్తామేమో అని అనుకున్నాను. కానీ సినిమా చూసిన తర్వాత 1000 క్రోర్స్ పక్కా అనుకున్నాను గానీ 6 డేస్‌లో వచ్చేస్తాయి అని మటుకు గెస్ చేయలా. అది హ్మ్. మామూలు విషయం. సుకుమార్ అంటాడు చూసావా? సుకుమారు 'పుష్ప 1' సక్సెస్ మీట్‌లో అంటాడు అల్లు అర్జున్ గురించి. ఏంటో నేపాల్ ఎళ్ళిపోతున్నాయి కాపీసు, బీహార్ ఎళ్ళిపోతున్నాయి అన్నీ ఇక్కడికక్కడికి. ఏంది అంత లెవెల్ లేదు నీకు అని జెప్పి అని అనుకున్నట్ట. హ్మ్. ఒక్కసారి 'పుష్ప 1' సక్సెస్ అయిన తర్వాత ఆ! అంటే భాయ్ వాడిని వాడు అనుకున్నాడా? అంటే అల్లు అర్జున్‌ని గూడా హ్మ్. అల్లు మనకంత అర్జున్ సీన్ గూడా లేదు. తక్కువగానే అంత సీన్ లేదు. ఏంది ఎళ్ళేది అని అనుకున్నట్ట. తర్వాత తెలిసింది. హ్మ్. తర్వాత అన్నాడు ఈజీగా ఈజీగా దొరికేసావు గాబట్టి నాకు నీ వాల్యూ తెలియట్లేదు. అట్టానే మనకు గూడా భాయ్ హ్మ్. ఈజీగా దొరికేసాడు. టాలీవుడ్‌కి. ఇంకోటి మూవీ సక్సెస్ అవ్వడానికి కారణం గూడా ఏందంటే, జనాలు బోర్ కొట్టేసిందనమాట. ఇంతకుముందు అంటే ఇప్పుడు ఏమంటారు? హీరోని ఒక చిన్న స్టేజ్ నుంచి ఒక జర్నీ చూడాలనుకుంటున్నారు జనాలందరూ. హ్మ్. అర్థమవుతుందా నేనేం చెప్పాలనుకుంటున్నానో? అంటే ఏదో ఒక రిచ్ ఫ్యామిలీలో పుట్టేసి, ఓ 'బొమ్మరిల్లు' సినిమాలాగా రిచ్ ఫ్యామిలీలో పుట్టేసి, ఆడి ఇష్యూస్ అవన్నీ జనాలకి బోర్ కొట్టేసినాయి. చాలా సినిమాలొచ్చేసినాయి అట్లాంటివి. అర్థమవుతుందా నేనేం నేనా మాట చెప్తున్నానో? అన్నా. నేనా మాట హ్మ్. అన్నా. నేనేమంటానంటే అలాంటి జనాలు ఇప్పటికే ఉన్నారు. కానీ ఇంతవరకు బాలీవుడ్డు, టాలీవుడ్డు లేదంటే ఏ వుడ్డు టచ్ చెయ్యని జనాల్ని భాయ్ టచ్ చేసాడు. మొన్న బీహార్‌లో అదే రిలీజ్ అదే ఓపెన్‌గా చెప్పాలంటే మాస్ ఆడియన్స్‌ని టచ్ చేసాడురా అంతే. మాస్ ఆడియన్స్ 'డూప్' పల్స్ టచ్ చేసాడు. ఆ!
మొన్న బీహార్‌లో ఈవెంట్ జరిగింది. జరిగినప్పుడు ఆ! చాలా మంది జనాలు చెప్పిందేందంటే, ఇప్పుడు కొంతమంది అల్లు అర్జున్‌ని తక్కువ చేయడానికి మాల్స్‌లోకి అట్లా ఎళ్ళిపోయి బీహార్‌లో అల్లు అర్జున్ తెలుసా? అని జెప్పి అనిపియడం. వాళ్ళకేమో తెలీదనిపియడం. కానీ నువ్వు మాస్‌కెళ్ళు. ఒక హ్మ్. మటన్ షాపోడి దగ్గరికెళ్ళు. ఒక ఆటో వాడి దగ్గరికెళ్ళు. ఆ! ఒక రోజు కూలీ పని చేసుకునేవాడి దగ్గరికెళ్ళు. ఆళ్ళ దగ్గరికెళ్ళి చెప్పమని జెప్పు. ఒకతను అంతే అన్నాడు. మా దగ్గరికి బాలీవుడోళ్ళే రాలేదు. ఎవరు హ్మ్. వచ్చినా ఇంత పెద్ద ఈవెంట్ ఎప్పుడు చేయలేదు. ఇంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి మేము హ్మ్. లైఫ్ మొత్తం అల్లు అర్జున్ ఎనకాలే ఉంటాము అని జెప్పి అంటున్నాడు. అది. అంటే ఆ డీప్‌కెళ్ళిపోయాడు అల్లు అర్జున్. హ్మ్. ఆ రేంజ్‌కెళ్ళిపోయాడు. ఎంత ప్లానింగు, ఎంత కస్ అంటే హార్డ్ వర్కు 2 ప్లానింగ్ ఉండాలా, హార్డ్ వర్క్ ఉండాలా. అంత డీప్‌గా ఎళ్ళడానికి. హ్మ్. కాబట్టి 1000,00,00,000 రావడం అనేది అయిపోయింది. అయితే ఇప్పుడు దాని హి తర్వాత డిజర్వ్స్ ఏం హి డిజర్వ్స్ 1000 క్రోర్. హి డిజర్వ్స్. హి డిజర్వ్స్. హ్మ్. అయితే ఇంక దీన్ని దాటి ఎంత వరకెళ్ళగలదు? డూ యూ థింక్ ఇట్ విల్ బీట్ 'బాహుబలి 2' రికార్డ్స్? 'బాహుబలి 2' రికార్డ్స్ అయితే బ్రేక్ చేయదు. నేనైతే 20 డేస్‌లో బ్రేక్ చేసేస్తదనుకుంటున్నా. డిసెంబర్ 20, ఇప్పటికి 20 చెప్తున్నా గదా! హ్మ్. ఇప్పటికి చెప్తున్నా గదా! ఒకవేళ నార్మల్ రేట్‌లతో వచ్చుంటే 10 డేస్‌లో పక్కా బీట్ చేసేసేది. బీట్ చేస్తది 10 డేస్‌లో. ఇప్పుడు నార్మల్ రేట్లే ఫస్ట్ 3 డేసేరా. నాకర్థం కానిదేంటంటే, 'కల్కి' మనిద్దరమే కలిసి 350 పెట్టి పోయాం టికెట్‌కి. దీనికి 350 550 పెట్టింది మనం. పెట్టిపోయాం. ఆ! 550 ఫస్ట్ డే. 'కల్కి' 350 పెద్ద తేడా ఏందంటున్నా నేను. సెకండ్ డే నుంచి 150 మళ్ళా రూపీస్ తేడా ఉందిరా. ఇప్పుడు ఫస్ట్ డే, సెకండ్ 150 డే, ఏందిరా థర్డ్ డే. 200 రూపీస్ తేడా ఉంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే. మనం చూసిన ప్లేసులు గూడా గుర్తుపెట్టుకోవాల. 'కల్కి' ఎక్కడ చూసాం? ఒంగోలులో చూసాం. 'పుష్ప' ఒంగోలులో ఎక్కడ అయినా, చూసాం? హైదరాబాద్‌లో అయినా అవే రేట్లు. 'పుష్ప' ఎక్కడ చూసాం? హైదరాబాద్‌లో చూసాం. హైదరాబాద్‌లో చూసాం. నువ్వు గ్యారంటీగా ఇవ్వగలవా? నీకు తక్కువలో లేవని. ఎందుకంటే ప్రీమియర్ షోస్‌కే నేను 500 రూపీస్ ఉన్న టికెట్లు గూడా చూసాను నేను. వాళ్ళు ఏరియాని నా బట్టి ముందర చూసాం. ఆ! ఏరియాని బట్టి మార్చారు. ఎక్కడ పూర్తిగా 1200 పూర్తిగా 1400 పెట్లా. అయితే ఫాన్స్ టికెట్ ఎళ్ళేవాళ్ళెళ్తారు. టికెట్ ప్రైస్ టికెట్ ప్రైస్ దాంట్లో అయితే తప్పేం లేదంటావు. నీ ఒపీనియన్ ప్రకారం. నాకైతే ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు 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 పెట్టిన ఇప్పుడు రోజులంతా నేను ఇప్పుడే కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు 'బాయ్‌కి' ఫ్యాన్స్ అందరూ మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు ఒక ఎయిత్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది దాంట్లోనే హ్మ్. ఉంటారు. దాన్ని కూడా ట్రోల్ చేస్తారు. వాళ్ళెట్లా కానీ పెడతారు? నాకు దాని దగ్గర వాళ్ళు పైసలెక్కడి నుంచి తెస్తారు? కరెక్ట్ పాయింట్ ఉంది. వాళ్ళు దాచిపెట్టుకున్నారు డబ్బులు. వాళ్ళు హ్మ్. దాచిపెట్టుకుంటారు. వాళ్ళు దాచిపెట్టుకుంటారు. నువ్వు నీ ఫేవరెట్ హీరో కోసం డబ్బులు దాచిపెట్టుకొని పోలా సినిమాకెప్పుడు? హ్మ్. నేనట్లా ఏం పోలే. మా డ్యాడీ జేబులో నుంచి పైసలు కొట్టేసి ఎళ్ళా. ఆ! ఎట్లయితేనే అంతే. ఇప్పుడు చాలామంది ట్రోల్ చేసేదేందంటే, 'బాయ్‌కి' చిన్న పిల్లలే ఫ్యాన్స్ ఉన్నారు. పిల్లల ఫ్యాన్స్ అని జెప్పి అంటున్నారు గానీ, మీకు అర్థం కానిదేందంటే, 'బాయ్' ఈ జనరేషన్‌లో ఇప్పుడు మన జనరేషన్‌లో 'అల్లు అర్జున్' ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. ఉన్నారా లేదా? ఉన్నారు. హ్మ్. 'బాయ్' నెక్స్ట్ జనరేషన్‌ని గూడా తినేస్తున్నాడు. అది మనకు అర్థం హ్మ్. కావట్ల ఇప్పుడు ఆ ఎయిత్ హ్మ్. క్లాస్ వోళ్ళే 10 ఏళ్ల తర్వాత ఇంజినీరింగ్ జేస్తారుగా. హ్మ్. ఇంజినీరింగ్ జేసి జాబులు కొడతారుగా. అర్థమవుతుందా? 'బాయ్' నెక్స్ట్ జనరేషన్‌లో 80% నొక్కేసాడు ఆల్రెడీ. హ్మ్. హ్మ్. అది మనకు అర్థం గాక మనం ట్రోల్ జేస్తున్నాం. అది ట్రోల్ జేసే విషయం గాదది.
ఎంత హ్మ్. తోపై ఉంటాడో. ఇప్పుడు పోయి మనం గనక పిల్లల్లో మనం ఒక పోల్‌లాగా పెడితే 80% లేదు సరే తక్కువలో తక్కువ 70% అల్లు అర్జున్‌కే ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు పిల్లలు పిల్లలుగా ఉండరుగా. ఇప్పుడు ట్రోల్ చేసేవాళ్ళు ముసలోళ్ళయిపోతారు. హ్మ్. కానీ వాళ్ళు యంగ్‌గా ఉంటారు. ఇంకో 10 ఇయర్స్, 20 ఇయర్స్ వరకు. అదేలే. అప్పుడు, అప్పుడు అంటే బాయ్ క్రియేట్ జేస్తున్నాడు. తనకంటూ తాను ఇంకొక 20 ఏళ్ల వరకు ఎక్కడ కదలకుండా. అర్థమైందా? హౌ 'ప్రభాస్' ఎట్లాగా నెక్స్ట్ అంటే నువ్వు ఫ్లాప్ సినిమాకి గూడా 300, 350, 400 క్రోర్స్ వచ్చేటట్టు. నెక్స్ట్ మనకు హ్మ్. ఆడున్నాడు. ఇంకోడున్నాడు. ఇంకోడొచ్చాడు. అది. అట్లా. కానీ నాకు తెలిసి 2024 ఏ ఇండస్ట్రీ 2024 అహా! ఒకటడుగుతా. హ్మ్. సరే ఈ టాపిక్ పక్కన పెట్టు. ఓకే. బాయ్ హ్మ్. ఆల్రెడీ జనాల్లోకెళ్ళిపోయాడు. చెప్పాలంటే మన పేరెంట్స్ గూడా 'అల్లు అర్జున్' సినిమా అంటే కూర్చొని చూస్తారు. అదే సినిమా నేచురల్‌గా. టీవీలో ఎప్పుడొచ్చినా గాని చూస్తారు. 'జులాయి' గాని, నేచురల్. ఇంకోటి 'బోయపాటితో' ఒక సినిమా తీశాడు కదా! 'సరైనోడు' గాని. సరైనోడు. ఆ! రిపీట్ వాల్యూస్ ఉన్నాయి నేనే 'బాయ్‌కి'. నేను ఆ! ఒప్పుకుంటా. ఓకే. హ్మ్. ఇది పక్కన పెడితే ఇప్పుడు 2024 అందరూ మలయాళం సినిమా సక్సెస్ కొట్టిందంటున్నారు. నీ హ్మ్. ఒపీనియన్ ఏంటి దాంట్లో? అంటే నువ్వు కలెక్షన్స్ పరంగా చూసుకున్నా, కంటెంట్ పరంగా చూసుకున్నా టాలీవుడ్ ఉంది. మనం హ్మ్. మర్చిపోతున్నాం ఫస్ట్ నుంచి వచ్చిన సినిమాలన్నీ. ఆ! నేనింకోటి జూస్తాను. 'హనుమాన్', 'హనుమాన్' వచ్చింది. బాలీవుడ్ వాళ్ళు మన టాలీవుడ్ వాళ్ళు అంటే బయట ఏమనుకుంటారంటే కొంతమంది రివ్యూయర్స్ అంటే మన రివ్యూయర్స్ తెలుగు రివ్యూయర్స్ గాదు. వేరే ఇండస్ట్రీ రివ్యూయర్స్. టాలీవుడ్డోళ్ళెప్పుడూ ఇట్లా మాస్ మసాలా యాక్షన్ మూవీస్ లార్జర్ థాన్ లైఫే తీస్తారు. నార్మల్ సినిమాలేముండవు అని జెప్పని మాట్లాడతారు. సో, మనము మనం డీప్‌గెళ్తాం అసలు. ఏ ఏ బాలీవుడ్ అయినా లేకపోతే అంటే ఇప్పుడు మలయాళం అయినా గాని, మనం దేంట్లో అయినా డీప్‌గెళ్తాం. వాళ్ళ స్టోరీ మనకు నచ్చిందంటే అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా మనం దాన్ని బయటకొచ్చేటట్టు చేస్తాం. తెలుగులో డెఫినెట్‌గా. డెఫినెట్‌గా. చేస్తాము. హ్మ్. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు 35 అని ఒక బ్యూటిఫుల్ మూవీ వచ్చింది. అవును. సో, ఆ మూవీ గురించి బాలీవుడోడికి తెలీదు అక్కడ రివ్యూ ఇచ్చేవాడికి. అవును. ఆ! దట్ ఈస్ ద మనం అట్లాంటి సినిమాలు గూడా తీయగలం. ఇప్పుడు నేచురల్ మూవీస్ గూడా మనం గూడా తీయగలం. ఆ! ఇప్పుడు నాకేమనిపించిందంటే, ఇప్పుడు 'సలార్' హ్మ్. వచ్చింది. 'సలార్‌ని' హ్మ్. రియాక్ట్ జేస్తారు సినీ దేశీ వాళ్ళు. సినీ దేశీ తెలుసు గదా! హ్మ్. మాక్సిమం చాలా మందికి తెలిసే ఉంటది. 'జాబిక్కోయ్.' అవును. తెలుసు. 'సలార్‌ని' జేశారు. తర్వాత 'కల్కిని' హ్మ్. జేశారు. ఆ తర్వాత హ్మ్. 'హనుమాన్‌ని' జేశారు. అంటే తెలుగు సినిమా అంటే ఒక ఈవెంట్ సినిమా అయిపోయింది. అవును. తెలుగు అంటే సినిమా అంటే సెలబ్రేటెడ్. ఇంకా సెలబ్రేటెడ్ అని గాదు. ఈవెంట్. ఒక ఈవెంట్ లాగా. ఆ! ఒక అంటే చెప్పకూడదు గానీ ఒక ఎగ్జిబిషన్ లాగా అనుకోవచ్చు. హ్మ్. ఒక ఎగ్జిబిషన్ లాగా అయిపోయింది బయటోళ్ళకి. హ్మ్. దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటివి అంతెందుకు 'లవ్ రెడ్డి' అని ఒక సినిమా వచ్చింది. అది అవును. గూడా బావుంది. 'లవ్ రెడ్డి' వచ్చింది. 'డబుల్ ఇంజిన్' ఒక సినిమా వచ్చింది. హ్మ్. ఆ తర్వాత నువ్వు జెప్పిన 35 సినిమా వచ్చింది. ఇప్పుడు మొన్న నిన్న సినీ దేశీ వాళ్ళు 'మేళగన్' అంటే 'సత్యం సుందరం' సినిమాని రివ్యూ జేశారు. రియాక్ట్ ఆ! జేశారు. నాకప్పుడు హ్మ్. అనిపిచ్చింది. ఏమనిపిచ్చిందంటే ఒక ఆవిడంటుంది ఆహ్, ఏమని అంటే ఈ తమిళ్ సినిమా వాళ్ళే డ్రామా తీయగలరు ఆ! అని అనిపిచ్చింది. అని అంటుంది. నాకనిపిచ్చిందేంటంటే వీళ్ళు 'కేర్ ఆఫ్ కంచరపాలెం' చూసేలాగా ఎలా జేయాలి? అవును. వీళ్ళు 35 చూసేలాగా ఎలా జేయాలి? వీళ్ళు డబుల్ అరే! ఇంజిన్ చూసేలాగా అంతెందుకురా. ఇప్పుడు డ్రామా అంటున్నారు, ఎమోషన్స్ అంటున్నారు. 'వెంకటేష్' 'సంక్రాంతి' ఏందది మరి? 'సంక్రాంతి.' కానీ మనము ఆ!
ఒప్పుకోవాల్సిందేందంటే, మనం ఎంత డ్రామా జేసినా, కానీ దాంట్లో ఒక ఈవెంటు, ఒక ఒక ఏమంటాము, ఆ! అంటే ఇప్పుడు ఎంత ఎక్స్‌ట్రావగాన్స్. ఎమోషన్ ఉన్నా గాని, ఒక పాట చాలు. అంటే పెద్ద పెద్ద సెట్‌లేసేసి, ఆ పాటలో గాని ఆ! మనం మళ్ళా హ్మ్. దాన్ని ఈవెంట్ జేసేస్తున్నాం. అంటే పాయింట్ నుంచి డిస్ట్రాక్ట్ అయినట్టుంటది మధ్యలో. గ్రాండ్. మనకి ముందరేందంటే హ్మ్. గ్రాండ్. అందుకనే అంట తెలుసా? బయట తక్కువ తీసుకునే యాక్టర్స్ గూడా టాలీవుడ్‌కొచ్చేటప్పటికి గట్టిగానే రెమ్యూనరేషన్ ఏస్తారంట. ఆహ్, దీంట్లో అయితే నా నా నేను చెప్పాలనుకున్నదేంటంటే, అంటే ఈ రివ్యూయర్స్ ఇచ్చే వాళ్ళందరూ 35 లాంటి మూవీస్ గూడా చూడాలి. మా తెలుగులో ఓన్లీ 'పుష్ప' లాంటి సినిమాసే గాదు. సో, మేము గూడా చూడాలి. నేచురల్ కానీ సినిమాస్ అది తీయగలం. చూ చూసేలా జేస్తుంది 'నేచురల్ స్టార్ నాని'. హ్మ్. హ్మ్. సరే మనం డీవియేట్ అవుతున్నాం గానీ, 'నాని' అహా! గురించి ఇంకొకటి డీవియేట్ అవ్వడం గాదు. ఇదొక్కటే చెప్తున్నా. సో, మన టాప్ హీరోస్ గూడా ప్రమోట్ జేయాలి. మా సినిమాస్ అంటే ఇదొక్కటే గాదు అని వాళ్ళు గూడా చెప్పాలి. ఇప్పుడు 'జూనియర్ ఎన్టీఆర్' ఉన్నాడు. మీరు హ్మ్. ఎక్కువ ఇదే పాటేంటంటే 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అని జెప్తారు. ఎక్కడికెళ్ళినా అదొక్కటే జెప్తాడు. చెప్పాడు. చెప్పాడు. తర్వాత హ్మ్. 'డీజే టిల్లుని' బాగా ప్రమోట్ జేశాడు. ఆ! అవును. 'టిల్లుని' ఇగ 'టిల్లుని' జేశాడు. తర్వాత 'ప్రభాస్' సో, ఇగ పోస్టర్‌లు వరకు పెడతాడు. షేర్ జేస్తాడు. మావాడు బయటికి రాడు గానీ. ఆహ్, ఇంకా సరే ఇప్పుడు వస్ టాపిక్ డైవర్ట్ అవుతుంది. నెక్స్ట్ దేనికెళ్దాం అంటే, సో, హిందీ. 'బన్వర్ సింగ్ షికావత్.' ఫస్ట్ 'బన్వర్ సింగ్ షికావత్' గురించి మాట్లాడదాం. మూవీ హ్మ్. గురించి మొత్తం అయిపోయాయి. కలెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు 'బన్వర్ సింగ్ షికావత్' దాని తర్వాత మన 'సునీల్' గురించి మాట్లాడి, దాని తర్వాత మూవీ గురించి మాట్లాడి, దాని తర్వాత వేరే ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదాం. మన సినిమా అక్కడ ఎట్లా రన్ అయితుందనేది. హ్మ్. సో, 'షికావత్' క్యారెక్టర్ నీకేమనిపించింది చూసేటప్పుడు? 'షిగాద్' క్యారెక్టరు ఓకే. స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే జస్ట్ కుర్చీలో ప్లేస్ అంటే నువ్వు కార్‌లో ప్లేస్ సరిపోలేదని ఇద్దరిని చంపేసావు. హ్మ్. అలాంటోడు వాడిని వాడు తగలబెట్టుకొని చచ్చిపోయాడు. అది నాకర్థం కాదు. ఇట్స్ వెరీ సాడ్ యాక్చువల్లీ. అంటే నువ్వు పార్ట్ 1లో ఒక ఎండింగ్‌ని ఎట్లా చూపించావంటే నెక్స్ట్ ఇంకొక ఏమంటారు? నాకు తెలిసి 'పుష్ప ద రూల్' గాకుండా 'ర్యాంపేజే' సెకండ్ పార్ట్ వస్తే బాగుండేదనిపిస్తుంది నాకు. ఆ! కరెక్ట్ అసల 'పుష్ప 2 ద ర్యాంపేజ్' ఆ! అదే అయ్యుంటాయి. అంటే 'పుష్ప 2 'ర్యాంపేజ్‌లో' ద రూల్' అసలు అంటే ఇంకా ఎళ్ళిపోవాలి కోర్‌కి. అంటే ఇద్దరు సచ్చేటట్టు అంటే ఆడి మీద ఈడు, ఈడి మీద ఆడు అట్లా యుద్ధాలు ఒక ఫైటింగ్స్ గాని, అంటే ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్లాన్ చేసుకొని రావడం. అట్లా అంటే బెట్టుంటే బావుండేది. సుకుమార్ 'నాన్న ప్రేమతోలో' లాగా హ్మ్. మెంటల్‌గా ఏదో ట్రై చేద్దాం అనుకున్నాడు గానీ, హ్మ్. అది అది ఏందో మరి అదసలు ఎటేటో పోయింది. ఇద్దరి మధ్యలో హ్మ్. ఒక్క ఫేస్ ఆఫ్ సరిగ్గుండదు. అదొక్కటి తప్పితే స్విమ్మింగ్ పూల్ సీన్ తప్పితే, అది స్విమ్మింగ్ గూడా పూల్ సీన్ మటుకు సూపరుంటది. నువ్వసలు పార్ట్ 1 క్లైమాక్స్‌లో ఎట్లా చూపిచ్చావు? అంటే నెక్స్ట్ ఇప్పుడుంటుందిరా అసలు సినిమా. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు మీరు చూసింది గాదు. ఇది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే. నెక్స్ట్ వచ్చే హ్మ్. దాంట్లో ఉంటది. అంటే నేను 'అల్లు అర్జున్' సెకండ్ పార్ట్‌లో ఇంకెళ్ళిపోతాడు. డౌన్‌కెళ్ళిపోతాడు. వాడికి హ్మ్. అందరూ ఎగైనెస్ట్ అయిపోతారు. ఆ! 'గోవిందప్ప' అందరూ డైలాగ్ ఎగైనెస్ట్ వల్ల అయిపోతారు. వాడుకున్నాం. ఆ! అందరూ ఎగైనెస్ట్ అయిపోతారు. ఎగైనెస్ట్ అయిపోయిన తర్వాత అందరూ ఫహద్ ఫాజిల్ గాడికి సపోర్ట్ చేస్తారప్పుడింక. పొలిటీషియన్ పొలిటీషియన్ దగ్గర నుంచి అందరూ ఫహద్ ఫాజిల్ గాడి మాటనే ఇంటారు. సో, హ్మ్. ఈళ్ళందరూ కలిసి 'పుష్ప' గాడిని ఎట్లా తొక్కేస్తారనేది నేననుకున్నా. తొక్కేసినప్పుడు ఎట్లా ఈడు మళ్ళా సెకండ్ హాఫ్‌లో మళ్ళా ఈడు ప్లానింగ్ ఒకటేసుకొని, ఆ ప్లానింగ్‌తో మళ్ళా ఈడు పైకెట్లా వచ్చాడు. మొత్తం ఈళ్ళందరూ ఎట్లా తొక్కేసాడు అని చెప్పని నేనట్లా ఊహించా స్టోరీ. కానీ సర్ప్రైజింగ్‌లీ ఇక్కడేం పెట్టాడు, ఆల్రెడీ అందరిని తొక్కేసినట్టే చూపిచ్చేసాడు. ఈడి ముందర అంతే. అందరూ ఆ! అంటే ఎట్లా అనిపించిందంటే ఒక సేయింగ్ ఉంటది గదా! పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం అంటారు చూసారా? సో, ఇక్కడ 'పుష్ప' బ్రహ్మాస్త్రం ఈళ్ళందరూ పిచ్చుకలయిపోయారిక్కడ. అది. పిచ్చోళ్ళయిపోయారు. హ్మ్. హ్మ్.
కానీ అజయ్ అదే అన్నదమ్ములది రిలేషన్ మటుకు బానే తీసుకెళ్ళాడు. హ్మ్. ఎండింగ్ పోగొట్టాడులే. మూవీ మ్యానియాక ఒక అన్న ఉంటాడు కదా, ఇద్దరు ఇది చేస్తారు, నీకు ఐడియా ఉందా? అదేరా, ఒక్క నిమిషం ఆగు చెప్తా. పేరెన్నాలే చెప్పు. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ తెలుసు. తెలుసుగా బ్రో, మూవీ తెలుసుగా. మ్యానియాక్ అన్న. దాంట్లో అదే నేను ఇందాక పేరు మర్చిపోయాను కానీ, అన్న వీడియోస్ డైలీ చూస్తా కదా. సో ఇటు పక్కన ఇంకొక అన్న వస్తాడు టోపీ పెట్టుకొని. హ్మ్. నాకు ఇద్దరు అన్నల పేరు తెలియదురా. ఇది మెయిన్ ఛానల్ అన్న కాకుండా ఇంకో అన్న ఉంటాడు ఇటు పక్కన. అవునులే తెలుసు. ఆ అన్న ఒకటి చెప్పాడు. ఏంటంటే పార్ట్ 1 లో వీడి దగ్గర ఉన్న లాకెట్ లాగేసుకుంటారు కదా, వీడిది లాకెట్ అను లాకెట్ పెళ్లి దీంతో పాటు ఆ కార్డుతో పాటు ఇచ్చుంటే, ఇన్విటేషన్ తో పాటు ఇచ్చుంటే నిజంగా ఒక హైలో వెళ్ళేది ఎండింగ్ అనేది. కానీ నాకు అర్థం కానిది ఏంటంటే, ఇప్పుడు వాడికి సంబంధం లేని లాకెట్ కదా అజయ్కి, పైగా ఇష్టం లేని ఉమ్, లాకెట్. అవునా? ఉమ్, ఉమ్. వాడు 20 ఏళ్ళు ఎందుకు భద్రంగా ఉంచుతాడు ఫస్ట్ అసలు? దాని నువ్వు ఆలోచించాల్సిన మ్యాటర్ ఏం లేదు అక్కడ అసలు. నువ్వు మరీ డీప్ గా వెళ్తున్నావు కానీ. అవునా కాదా? ఇప్పుడు నీకు ఇష్టం లేని వస్తువు నీ దగ్గర ఉందనుకో, నువ్వు దాన్ని స్టోర్ ఉమ్. చేస్తావా? లేదంటే ఇరగ్గొట్టేస్తావా? నాకు తెలిసి ఎరగొట్టేసి ఉంటాడు అట్లయితే, అందుకే. అంతే. అంతే. ఉమ్. ఆ చైన్‌ని పగలగొట్టడమో, లేదంటే ఎక్కడైనా ఇసిరేయడమో, చెరువులోనో ఎటో ఒకటి చేసుంటాడు. ఎందుకంటే తనకిష్టం లేనిది కావాలని పక్కనోడి దగ్గర నుంచి లాక్కున్నది వాడెందుకు దాచిపెట్టుకుంటాడు? అది పాయింట్ అనుకో. హ్మ్. అరే ఇప్పుడు ఇంత సినిమాటిక్ ఉన్నప్పుడు ఇలా ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు అన్నాడు. సుకుమార్ అక్కడ. ఏ కాలిక్యులేషన్ చేస్తాడో ఎవడికి తెలీదు. కానీ ఇప్పుడే వచ్చిన ఒక వీడియో. ఇప్పుడే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా. సికావెత్తే అంట లాస్ట్‌లో. కొంతమంది వీడికే అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అరే లేదు. ఇంకోటి చెప్పాలా, ఆ డ్రెస్ ఏమో ఇప్పుడు మొత్తం షూటింగ్ జపాన్ డ్రెస్ లాగా ఉంది. ఆహా, నేను చెప్తున్నాను, ఆ డ్రెస్ ఏమో మొత్తం జపాన్ డ్రెస్ లాగా ఉందిరా. ఆ హ్మ్. స్టైల్ అంతా, ఆ డ్రెస్సింగ్ స్టైల్. వీడు స్టార్టింగ్ లో జపాన్ లో ఒక ఫైటింగ్ సీన్ ఉంటది కదా, ఫస్ట్ లో ఇంట్రో. హ్మ్. దానికి దీనికి ఏమన్నా లింక్ ఉందా? ఆడికి ఈడికి లింక్ ఉందా? నాకు వాళ్ళ బాస్ ఎవరు అని ఎవరో అడుగుతూ ఉంటారు కదా, మీ బాస్ ఎక్కడ అని. హ్మ్. సంథింగ్ బాస్ గురించి మాట్లాడతారు కదా స్టార్టింగ్ లో. ఆ బాస్ కానీ నేనే వీడికే నీ బాస్ అనుకున్నా నేను. అంటాడు. హ్మ్. ఆ? నేనే నీ బాస్ అంటాడు అనుకో, కానీ వీడికే అనుకుంటున్నా నేనైతే. హ్మ్. కానీ వీడికే ఈ ఫార్మాట్ లో సెట్ అవ్వడరా. అనవసరంగా సినిమాని జడదగినట్టు అవుతుంది. షికావత్ షికావతే. ఉమ్. షికావతే నాకు తెలిసి. కానీ అట్లా చంపి తీసుకురావడం అనేది ఆ క్యారెక్టర్ కి అవసరం లేదురా. ఇప్పుడు షికావత్‌కి గూడా మంచి సీన్‌లే రాసాడు ఉమ్. నన్నడిగితే. కానీ దానికి ఇంపాక్ట్ లేదు. ఉమ్. ఎలా అంటే ఇప్పుడు ఆ సిండికేట్ మెంబర్‌ని చంపుతాడు. అవును. చంపడం అనేది ది అల్టిమేట్. నువ్వు అంతకంటే ఒక ఉమ్. మనిషికి ఏం జేయలేవు. అవును. దాన్ని ఇంకా క్రూరంగానో లేదంటే అవును, ఇంకా క్రూరంగా చూపించుంటే బాగుండేది. ఇంకా ఇంకా బాగా ఇంపాక్ట్‌ఫుల్‌గా చూపిచ్చుండొచ్చు. నువ్వు దాన్ని. ఏదో ఎలివేషన్ సీన్‌లా తీయలా. మామూలుగా తీసావు. అంటే అనుకునే చేశారిది. 'షిగావతి'కి ఎక్కువ ఇవ్వకూడదు మనం ఎలివేషను ఉమ్. అనే చేసినట్టే ఉందిది. నువ్వు ప్రతి సీన్‌లో 'పుష్పనే' గెలుస్తాడు అంటే ఒకట్లే సినిమా పేరే రూల్ అని పెట్టినప్పుడు మనం అడగడానికి లేదింకా. ఆడడానికి లేదు, నేను అదేగా చెప్పింది. సో ఇది హ్మ్. పుష్ప గాడి రూలు, వాడి రూల్లో వాడికి నచ్చినట్టు ఉంటది కానీ నీకు నచ్చినట్టు ఉంటుందా? ఉండదు గదా! ఉమ్. నాకు ఇంకోటి కూడా నచ్చలా. ఇప్పుడు 'పుష్ప 1' ఎండింగ్ చూసుకుంటే
హ్మ్. విలన్స్ అందరూ ఎవడి కార్డ్ రెడీగా ఉంటాడు. ఎవడి కార్డ్ అవును. వెయిటింగ్‌లో ఉంటాడు. ఇప్పుడు హ్మ్. జాలరెడ్డి ఉండే చోటే ఉంటాడు. తర్వాత హ్మ్. మంగళం సీను అను వాళ్ళ భార్య. హ్మ్. వాళ్ళుండే చోట వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత ఇంక మిగతా వాళ్ళు విలన్స్‌గా ఎదురు జూసేవాళ్ళు, వాళ్ళు వాళ్ళ చోటలే ఉంటారు. సెకండ్ పార్ట్‌లో అదేదో 'అవెంజర్స్ అసెంబుల్' అన్నట్టుగా జగపతి బాబు దగ్గరకొచ్చి అందరూ ఏంది ఇంకా వాడు రాలేదా అని జెప్పి జగపతి బాబు డైలాగు. కొంచెం కామెడీగా హ్మ్. అనిపించింది నాకు. సినిమా జూసేటప్పుడే అనిపించింది. నాకా వెంటనే కంపారిజన్ ఒచ్చేసింది 'పుష్ప 1'కి, 'పుష్ప 2'కి. అదేంటి 'పుష్ప 2'లో ఎవడి రివెంజ్ ఆడిది అన్నట్టుగా చూపిచ్చాడు గదా! నువ్వు తర్వాత కలవచ్చు. అవును. నువ్వు తర్వాత కలవచ్చు. కానీ అదేదో ఒక ఫంక్షన్ లాగా హ్మ్. ఏదో చెప్పా గదా! 'అవెంజర్స్' లాగా అదొకటసలు నచ్చలా నాకు. 'జగపతి బాబు' అంటే క్యారెక్టర్ గూడా వాళ్ళలో ఉన్న ధైర్యం తగ్గిపోతుందన్నమాట రోజు రోజుకి 'పుష్ప' వల్ల. అందుకే అందరూ ఒక చోట చేరతారు. హ్మ్. అదే చెప్పుండొచ్చు. 'జగపతి బాబు' క్యారెక్టర్ గూడా పెద్దే ఇంకా పిచ్చి ఎలివేషన్ ఇవ్వచ్చు 'జగపతి బాబు' క్యారెక్టర్. అసలు రంగస్థలంలో ఎట్లుంటది ఆడి క్యారెక్టరు? హ్మ్. అంటే నువ్వు ఒక్క క్లోజప్ గూడా ఇయలా. నువ్వు ఇప్పుడు ఎంపీ అంత అదే సీఎం అయినాక 'రావు రమేష్' సీఎం అయినాక అంత భయపడుతూ 'పుష్పకి' ఫోను జేసి మరీ వదిలేవయ్యా అని అంత భయపడుతున్నప్పుడు 'జగపతి బాబుకి' హ్మ్. ఒక్క క్లోజప్ పడల ఎలివేషన్ లాగా. హ్మ్. అంటే ఇప్పుడు ఈ సినిమాలో నువ్వేమనుకుంటున్నావు? ఆ! అంటే పార్ట్ ఇప్పుడు 2లో డిసైడ్ నెక్స్ట్ అయిపోయారు. ఇప్పుడు నువ్వు 'రావు రమేష్' పార్ట్ 3లో ఎవరికి సపోర్ట్ చేస్తాడనుకుంటున్నావు? 'రావు రమేష్' ఇగ 'పుష్పకే' ఏంది దగ్గరుండి హ్మ్. ఒక్క ఫోటో వల్ల సీఎంఏ మారిపోయినారు అని అనుకున్న తర్వాత హ్మ్. 'రావు రమేష్' నాకైతే ఎలాగంటే 'రావు రమేష్' ఎగైనెస్ట్ అవుతాడేమో అనిపిస్తుంది లైట్‌గా. కానీ ఇప్పుడు ఈ సినిమా బట్టి చూసుకుంటే అగైన్స్ట్ అయినా అవ్వకపోయినా 'పుష్పనే' హ్మ్. తోపు గదా! హ్మ్. అది. నువ్వు ఆగురా బాబు. టాపిక్ ఆ! హ్మ్. సో, నెక్స్ట్ 'రావు రమేష్' అయితే నీ దృష్టిలో 'పుష్పకే' సపోర్ట్ చేస్తాడు. 'పుష్పకే' సపోర్ట్ చేస్తా. అసలు ముందర 'పుష్ప హ్మ్. 3' వస్తదా? వస్తది. పక్కా నాకు డౌటే వస్తది. అనిపిచ్చింది. ఆ ఎండింగ్ ఎందుకంటే చూసినాక. నార్త్‌లో ఇంపాక్ట్ వేరే ఉంది. చాలా అంతేలే. గట్టిగిచ్చాడు.